జబర్దస్త్ లో సెలబ్రిటీ జోర్ తో కామెడీ షురూ. ఆడదానికి ఎడంకం ఎదిరితే శుభం అంటారు కదా, నాకు 3 రోజుల నుంచి టపా తెక్కొట్టేసుకుంటుంది. ఏమన్నా శుభాలు జరుగుతాయా? 25 ఏళ్ల వయసులో కొట్టుకుంటే శుభాలు జరిగేవి, ఇప్పుడు కొట్టుకుంటే శుక్లాలే. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానా? సరే నాన్నగారు. పద అమ్మని చూడడానికి వెళ్దాం. ఆహాహా, బావగారు చూసా, ఎంగేజ్మెంట్ కూడా రికార్డింగ్ మ్యాచ్ పెట్టించారు. పెళ్లి కూతురు బావగారు. పెళ్లి కూతురా? మా అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా? మీకు పాటలు వచ్చండి? ఏరా యూట్యూబ్ ఉంది, రోజు పాటలు ఉంటాయి కదా, మంచి క్వశ్చన్ అడగరా ఏమైనా? మీకు వంట వచ్చండి? ఒరే ఆర్డర్ పెట్టుకుని 10 తింటావు, అవి కాదురా, కొంచెం ఫ్రెష్ గా అడుగు. మీరే అడగండి నాన్నగారు. ఏమా నీకు వంటొచ్చా? నాన్నగారు నా కూతురని చెప్పడం కాదు కానీ వంటలు బాగా చేస్తుంది, నా కూతురని చెప్పడం కాదు కానీ పాటలు బాగా పడుతుంది, నా కూతురని చెప్పడం కాదు కానీ. నీ కూతురుగా చెప్పరా బాబు కరెక్ట్ గా? పిచ్చిగా మాట్లాడుతున్నాండి. ఏమీ తక్కువ కాకుండా పెంచాను అసలే. నవ్వడానికి కొంచెం గ్యాప్ ఉంటాయో. కలవా ఇచ్చేసాడు కిరీటి. డీజే టిల్లులో ఏ బాబు లేవు. అదేరా వంకరెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు రా? తెలియదు నాయన. ఏ మనిషివిరా నువ్వు? 3 పూటల తినడం, వెనక ముందు పెంచడం, మళ్ళీ తగ్గించుకోవడానికి 6 గంటలు జిమ్ చేస్తా అని చెప్పుకోవడం. అది చేసింది లేదు, బొక్కలేదు. 4 పుషప్లు కొడితే ఇక్కడ పడిచేస్తావు. ఆ వెంకటరెడ్డి గారు అనంతపురం దాటి కర్నూలు ఎంటర్ అయ్యాడు. కర్నూలు కొండారెడ్డి బుజ్జి దగ్గర 10 సూములు పెట్టాను లేపే మంచి. ఒకటోసారి రెండోసారి మూడోసారి. అనంతపురం నుంచి కర్నూలులో ఎంటర్ అయ్యాడు. కొండారెడ్డి బుజ్జి దగ్గర 10 సూములు పెట్టి వేసే. అనంతపురం తోటి కర్నూలులో ఎంటర్ అయ్యాడు. అనంతపురం బ్రిడ్జ్ కాడ 4 సబ్బులు పెట్టి. రెడ్ హిల్స్ రెస్టారెంట్ ఉన్నాడంటే వేసేమని. మైక్రోసాఫ్ట్ ఆఫీసు రెడ్ హిల్స్ రెస్టారెంట్. मैक्रो ऑफिस रोड रेड स्ट्रीट में उसको बाजू में सालक मारो, सालक वेंकटरेड्डी को साला बहुत काम कर रहा है. నాయనా ఫుల్ అన్నావు కదరా, మేకపోతే వచ్చింది. కాదు, నేను వ్యాక్సిన్ లిస్ట్ ఫ్యాక్సనిస్ట్ కాదురా, ఫ్యాక్సనిస్ట్ అది. ప్రెషో కుక్కో ప్రెషో పిచ్చి దోశ మసాలా దోశ మసాలా దోశ. నేను ఒక ఇన్స్టాడి క్రియేట్ చేసుకుంటాను. పబ్లిక్ ఫిగర్ సౌమ్య. వావ్, పబ్లిక్ ఫిగర్ సౌమ్య ఏదో వీడియో కూడా పెట్టింది. చూడు సురేష్, నీ అమ్మ పల్లెలన్నీ కింద పడేసి నన్ను ఎక్కమంటుంది సురేష్. ఏమండి అసలు ఇన్స్టా లైవ్ కదా, లైవ్ లోనే అదిరిపోయారండి. ఏమి కళ్ళు, ఏమి ముక్కు, ఏమి పెదాలు. ఎక్కువ పొగడకండి, మండుతుంది అక్కడ. ఎవరికండి? మీ ఆయనకా? రష్మికి. ఆ తలకాయ ఏంట్రా ఎత్తదు? పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నా తలకాయ ఇంతకు మించి లేవదు. అయ్యో చూసావమ్మా, తనన్న లేస్తుంది కానీ పెద్దవాళ్ళ ముందు తలపైకి లేపరు. అబ్బా తోడు. ఆయన వెళ్ళిపోయారు అత్తయ్య. వెళ్ళాడే. మా ఆయన లేకుండా ఉండడం కొంచెం కష్టమే. నాకితే 4 కాలిద్ది, ఇలాగే తాగాలి. ఊపిడింటే ఈ కాలు నాదే, ఈ బాడీ మొత్తం నాదే. నేను ఊగుతా, నీకేందో నొప్పి నీ అత్త. అప్పుడెప్పుడు నేను మీకు ప్రపోజ్ చేస్తే నన్ను మీరు పట్టించుకోలేదు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. అంగట్లో దొరికినట్టుగా కాదు ఇది. అదేంటో చెప్పు. అనగానే ఒక రాజుగారు ఉన్నారు గురుగారు. ఆ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. అది ఫస్ట్ టైం మనం బిగ్ స్క్రీన్ మీద చూపించబోతున్నాం. ఎలా ఉంది గురుగారు కదా? వచ్చేసారా? బోర్ కొడుతుంది, కథ చెప్పండి. అత్త రాత్రి అయిపోయింది, మనం పడుకుందాం పదండి. ఇటా
నా పెళ్ళం అక్కడ ఉందే, నా పెళ్ళం అక్కడ ఉందే. అన్నా మీరుండగా ఇంత ఘోరాలు జరుగుతున్నాయి అన్నయ్య. రైటర్ ప్రాంప్టింగ్ 41 సంవత్సరాలు పూర్తయింది సినీ నటుడుగా. ఎప్పుడు ఇంత కష్టపడలేదు. ఇంత చండాల పడుకోండి. బాగుండదులే, బాగుండదులే. ఇగో కూర్చొని రాబోయే బాబు. భార్యాభర్తలు కూడా పడుకోనివ్వకుండా ఈడు నా తులుస్తానే ఉన్నాడు ఈడు. నువ్వెందుకు వచ్చారు బాబు? కల్లోకి రాలేదు సార్, నేను నిజంగా బయటకు వచ్చాను. నాకు ఆయన చెప్పింది నీ కథ కాదు. ఆగవాయ్, మళ్ళా రేపు మొదటి నుంచి వస్తున్నాం, మొదటి నుంచి వస్తున్నాము. ఇప్పుడు మీరు చాలా గొప్పగా అద్భుతంగా మీరు పాత రోజుల్లా చేస్తుంటే ఇంత నవ్వు రాదు. మీరు మధ్యలో ఏం చెప్పాను రా అన్నాడు. రాఘవ వింటున్నాడు, అతను చెప్తుంటే రాఘవ నాకు చెప్తున్నా. ఎందుకు, ఏమిటి, ఎలా, మరద మరద. కింగ్ ఆఫ్ కామెడీ. జబర్దస్త్ హౌస్ఫుల్ సండేస్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. శ్రీదేవి డ్రామా కంపెనీలో తెలుగు సినిమా సెలబ్రేషన్. ఎవరు భయ్యా? చూస్తే తెలియట్లేదా? చిరు చీరేస్తారు బయట ఇలా. ఒక నాకు ఎదురొచ్చిన ఆడికే రిస్క్, నేను ఎదురొచ్చిన ఆడికే రిస్క్. నువ్వు ఈ గెటప్ వేయడం, ఈ డైలాగ్ చెప్పడం నీకే రిస్క్. నువ్వు మైకేల్ జాక్సన్ ఇంకా గుర్తుపట్టలేదు కదా? మైకేల్ జాక్సన్ ఇంటీరియర్ గెటప్ వేశారు. సో మిమ్మల్ని కలవడం, మీతో ఈ రోజు మాట్లాడు. నమస్తే మేడం. నమస్తే, డ్రామా కంపెనీ మేనేజర్ వచ్చారా? యాక్చువల్లీ నన్ను గుర్తుపడతారు మీరు. ఎవరండి ఎవరండి? చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివానా నువ్వొస్తానంటే నేను తింటానా. ఒక స్టార్ సింగర్ ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను, రాశి గారు. ఆవిడ కూడా తెలియదు ఇప్పటి వరకు. పర్సనల్ రిక్వెస్ట్. ఓ మనాలి చేసుకో జాలి, ప్రేమ కోసం బెంగ పడితే జీవితం ఖాళీ. థ్యాంక్ యూ. వి హావ్ వన్ మోర్ ప్రొఫెషనల్ సింగర్. నేను నువ్వంటూ వేరయున్నా నాకీ వేళ నీలో నేనున్నా. ఇంత టాలెంటెడ్ ఉన్నా. మీరు నేను నువ్వు అంటే ఆ సాంగ్ పాడొచ్చు కదా? అదేగా ఇప్పుడు పాడింది. ఈ గేమ్ ఆడడానికి గిఫ్ట్స్ ఉంటాయి. సో అది ఎవరికైనా ఫ్రెండ్ కి డెడికేట్ చేసేయాలి. నాకు డెడికేట్ చేయొచ్చు కదా వాళ్ళు. ఫస్ట్ గిఫ్ట్ తెలిసాక అప్పుడు అడుగుతాను. మీరు ఇంట్రెస్ట్ అయితే అప్పుడు మీరు ఆడొచ్చు. వద్దులేండి, అర్థమైంది. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఎవరు పేరు చెప్తే వర్షాలు పడతాయో. ఎక్కడి నుంచమ్మా? పెద్ద ఆయనకి ఇలాంటివి తాగితే ఎంత మంచిది ఒంటికి అని. వెరీ గుడ్. మర్చిపోయాను, రాశి గారు మీరు కూడా ఆడతా అన్నారు. మీరెవరండి? ఇదిగోండి, ఎగ్జామ్ అంతా ఫెయిల్ అయ్యాడు. మ్యాథ్స్ లో 6, ఇంగ్లీష్ లో 7. ఏంటి మార్కులు? గుర్తుకులేదు. నేను కొట్టమంటావా ఏంటి? కొత్తలో ఏంటి? మరి కొట్టకపోతే ఏం చేయను? తలలో మల్లెపూ పెడతా. అదేంటండి మల్లెపూ అంటున్నాడేంటి? సినిమాలు చూడట్లేదు ఏంటి? సరే నాకు అర్జెంట్ ఒక కాఫీ తీసుకురావా ఇల్వా. మీ అమ్మ దగ్గర మల్లెపూల విషయం చెప్పకరా. అల్లరా దారికి. నువ్వు బుట్ట తీసుకుని ఎక్కడ బయలుదేరావు? మల్లెపూకి. ఫ్యాంటాస్టిక్, క్లవర్ బాయ్. నీకు 2+2 తెలీదు.
నాకెందుకు తెలీదు 2 + 2 = 5. రాంగ్. రాంగా 4. ఎప్పుడు మార్చారా? నాకు చెప్పాలి కదా. 4 + 4 5. You know France, Germany, Belgium. ఏరా కాప్ ఎందుకురా? ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం. Boy plus gold plus 100 years plus baby. He goes to which singer? Who win the FIFA World Cup in 2026? ఇప్పుడు స్పోర్ట్స్కి వచ్చినట్టున్నావు. అది తాసుపామురో తలపొగరంటుంది చెర్రిపోతురో జడిపిస్తూ ఉంది ఒడియమ్మ బంటి నువ్వు నల్లగున్నవేంటి మా ఊరుల పనేంటి నువ్వెందుకు వచ్చావేంటి ఏంటి కస్తూరి ఇలా వచ్చావు? నీకు అసలే కళ్ళు కనబడవు. అసలు ఇక్కడ ఎవరుంటారు? ఆర్టిస్టులు ఉంటారు. ఆర్ యు షూర్? నాకు కళ్ళు వచ్చాక మొట్టమొదటగా నిన్నే చూడాలి. అసలు నువ్వు ఎలా ఉంటావు గోవిందు? నేనా? ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు వెంటనే వెళ్ళి కస్తూరిని చూడాలి. నీకోసం జీవించా చిలక నా ప్రాణం ఏదో తేడాగా ఉందేంటి? నాకు కళ్ళు లేవు కదా గోవిందు, ఈ ప్రపంచాన్ని నేను చూడలేనుగా. నా కళ్ళతో చూపిస్తా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. హీరోయిన్ అవడానికి జస్ట్ ముందు ఒక సాంగ్ కి నన్ను ఒక మూవీలో అడిగారు. ఆ సినిమాలో ఒక మెయిన్ అయిన ఏంటి వెంకటేష్ అప్పుడే మీ అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిపోయింది ఏంటి, ఐస్ బాక్స్ లో మెయింటైన్ చేస్తాం అన్నారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఆ రోజు డిసైడ్ అయిన నేను ఒక చెల్లెలు మన సీరియల్ చేశాక ఒక 1.5 year బ్రేక్ వచ్చింది. సడన్ గా నా డివోర్స్ ఇష్యూ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టడము, అంటే లిటరల్లీ ఓన్లీ బాబున్నాడని నేను సూసైడ్ వరకు వెళ్ళలేదేమో. ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల షూట్ లో నాకు లెగ్ సర్జరీ అవ్వడం జరిగింది. ఐ స్టిల్ రిమెంబర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు డాక్టర్ వాజ్ 50-50. కంప్లీట్ గా ఫిట్ గా నడవగలుగుతారా లేదా అనేది. సో అప్పటికి డిసైడ్ చేసిన కూర్చుని చేసేవి ఏమేమి ఉంటాయి. ఓకే యాంకరింగ్ కూర్చుని చేసేయచ్చా లేకపోతే ఇంకేదైనా చేయొచ్చా. ఫిజికల్ గా ఎంత లేచి రావాలన్నా రాలేకపోయిన పరిస్థితి. I think the most painful days అవి నాకు.